హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. మా ఎదురుగా పార్క్ ఉంది కదా, అదైతే స్టార్ట్ అయిపోయింది. యోగా క్లాసెస్ అవి కూడా అవుతున్నాయి. చూస్తున్నారు, అక్కడ యోగా అయితే చేస్తున్నారు. మార్నింగ్ 5 గంటలు లేచాను, అందుకని షూట్ చేశాను అనమాట. అంతే, ఎక్కువ చేయలేదు, కొంచెం చేశాను. పార్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మార్నింగ్ వాకింగ్ చేసుకుని వాళ్ళు చేస్తున్నారు. యోగా క్లాసెస్ కూడా అవుతున్నాయి. ఈవినింగ్ పిల్లలు అది ఆడుకుంటున్నారు, కొంతమంది ఎక్సర్సైజ్లు అవి చేసుకుంటున్నారు. అన్నీ నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు, వెళ్తాను. వెళ్తే మటుకు కంపల్సరీ ఏదైనా వీడియో పెడతాను, ఓకేనా. ఇదైతే నేను ఒక ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను అనమాట. బాత్ పౌడర్ అనమాట. ఇది నేను ఎప్పుడో తయారు చేసుకున్నానండి. ఇది మీకు షేర్ కూడా చేశాను వీడియోలోని. ఈజీగానే చేసుకోవచ్చు. ఆరెంజ్ పీల్ పౌడర్ అనమాట. అంటే ఆరెంజెస్ తొక్క ఉంటుంది కదా, అది ఎండబెట్టుకొని పౌడర్ చేసుకున్నాను. పెసలు, తర్వాత శనగపప్పు, బియ్యం, కొంచెం పసుపు వేసి నేను మిక్సీ చేసుకొని జల్లించుకొని ఉంచుకున్నాను. మెత్తని పౌడర్లా చేసుకొని ఉంచుకున్నాను. అది ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి స్కిన్ బర్నింగ్ కానీ, లేకపోతే ఏమైనా ర్యాషెస్ కానీ, లేదంటే చెమరకాయలు అలాంటివి వస్తుంటాయి కదా, అవన్నీ బాగా తగ్గుతాయి. ఎందుకంటే దీనిలోని మనం ఆరెంజ్ పీల్ పౌడర్ వాడాం కాబట్టి చాలా మంచిది. చాలామంది ఏం చేస్తారంటే వింటర్ టైంలో వస్తాయి కదా ఆరెంజెస్, అవన్నీ ఉంచుకొని ఆ పీల్స్ అన్నీ ఉంచుకొని అది సమ్మర్సరికి నలుగు చేసుకుంటారు. మన పెద్దవాళ్ళు అలాగే చేసేవారు. ఎందుకంటే సమ్మర్లో సమ్ బర్నింగ్, తర్వాత ర్యాషెస్ అవి వస్తాయి కదా, అలాంటప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. ఈ 3-4 మంత్స్కి ఈ పౌడర్ అయిపోతాయి. నేను ఎప్పుడు నవంబర్లోనే ఎప్పుడో చేసినట్టున్నానండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడైతే నేను కొంచెం స్కిన్ కేర్ చేసుకున్నాను. స్నానం అయితే చేశాను. అది అప్లై చేశాక పెద్ద పని ఉండదండి. మనం నలుగులాగా కొంచెం పామి స్నానం చేసేయడమే. నేను ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అంతా రాసాను. ఇక్కడైతే నేను టోనర్ అప్లై చేశాను. తర్వాత ఎస్పీఎఫ్ అయితే తీసుకున్నానండి. లోటస్లో తీసుకున్నాను. ఇప్పుడు ఎండాకాలం వచ్చేస్తుంది. తర్వాత ఇంకా పిల్లలకి హాఫ్ డేలు అవి స్టార్ట్ అయిపోతే వాళ్ళకి తేడానికి బయటికి వెళ్తూ ఉండాలి. ఎస్పీఎఫ్ లేకపోతే అవ్వదు, బాగా ట్యాన్ అయిపోద్ది. తర్వాత సన్ బర్న్కి స్కిన్ అంతా రెడ్ అయిపోద్ది. అందుకని నేను ఇది తీసుకున్నాను. దీనిలో అయితే ఎస్పీఎఫ్ 50 ఉంది, P+++ ఉన్నది. ప్లస్ ఎంత ఉంటే అంత మంచిదన్నమాట. ఎస్పీఎఫ్ 50 ఉంది అంటే మనకి దగ్గర దగ్గర 8 అవర్స్ వస్తుంది అన్నమాట. చాలా మంచిది. లోటస్లో తీసుకున్నాను. జెల్ ఫామ్లో తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా ఆయిల్ స్కిన్ వాళ్ళైతే జెల్ ఫామే తీసుకోవాలి. ఇది ఆయిల్ టు కాంబినేషన్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. డ్రై స్కిన్ వాళ్ళైతే లోషన్స్ వాడచ్చు. క్రీమ్ ఫామ్ లాగా ఉంటుంది, అది వాడచ్చు అన్నమాట, ఓకేనా. తర్వాత ఇక్కడ డే క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను. తర్వాత కొంచెం లూజ్ పౌడర్ అప్లై చేస్తాను. లిప్ బామ్ అప్లై చేశాను. అది కూడా లిప్ బామ్ ఏంటంటే నా దగ్గర ఉండేది ఎస్పీఎఫ్ది, అది ఏంటంటే విరిగిపోయింది. మీకు చూపించే ఉంటాను చాలాసార్లు. అది ఉండేది, అది విరిగిపోయింది దానిలోంచి. అందుకని అది కొంచెం కరిగించి ఒక చిన్న బాక్స్లో వేసుకొని అది యూజ్ చేస్తున్నాను, ఎందుకు వేస్ట్ చేయడం అని. తర్వాత ఇక్కడ లూజ్ పౌడర్ అయితే అప్లై చేస్తున్నాను. పాండ్స్ది అదైతే అప్లై చేస్తున్నాను. మామూలు కాంపాక్ట్ వాడతాను ఎస్పీఎఫ్ది. ఇప్పుడు ఎలాగా ఆల్రెడీ ఎస్పీఎఫ్ అప్లై చేశాను కదా అని చెప్పి లూజ్ పౌడర్ అయితే అప్లై చేస్తున్నాను. ఇప్పుడు కుంకుమ పెట్టేసుకున్నాను. తర్వాత కాజల్ పెట్టుకుంటున్నాను. ఇది ఎల్ఐటిది స్మచ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్. ముఖ్యంగా గమనించుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు సమ్మర్ టైంలో మెయిన్ బయటికి వెళ్ళినప్పుడు వాటర్ ప్రూఫ్, స్మచ్ ప్రూఫ్ తీసుకోవడం మంచిది. మనం వాడే మేకప్ ఐటమ్స్ అంటే లిప్స్టిక్ కానీ, కాజల్ కానీ ఏదైనా. ఎందుకంటే బయటికి వెళ్తాం, మెయిన్ ఇప్పుడు సమ్మర్లో ఏంటంటే ఎండకి చెమట్లు అవి అవుతాయి. అందుకు మనం మేకప్ డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకు వాటర్ ప్రూఫ్ తీసుకోవడం బెటరు. ఇలాగైతే నేను కొంచెం రెడీ అయిపోయాను. తర్వాత చిన్న హెయిర్ స్టైల్ అయితే వేసుకున్నాను. నాకు పెద్దగా హెయిర్ స్టైల్స్ అవి రావండి. ఇలా కొంచెం సైడ్ పాపిడి తీసి క్లిప్ పెట్టేస్తే అలా క్లిప్ పెట్టేస్తాను. ఇంతే, ఇలా సింపుల్గా ఉంటుంది. ఇలాగా అంటే పిల్లలకి తేవాలన్నా ఇలాగే ఉంటాను ఇప్పటి నుంచి మళ్ళీ సాయంకాలం వరకుని. పిల్లలకు తీసుకురావడానికైనా లేదంటే ఏదైనా
పనుండి బయటికెళ్ళాలన్నా, చిన్న చిన్న పక్క షాపులకి అది ఎళ్ళాలన్నా ఇంతే ఒక డ్రెస్ ఏసుకుంటాను. ఇలాగ రెడీ అయిపోతాను అంతే. రెడీ టు గో లాగుంటే మంచిది కదా! అలాగా చిన్న ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటాను. చిన్నవి పెట్టుకున్నాం అనుకోండి, మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు మనకి హెవీ అనిపించదు. నేను మార్నింగ్ పెట్టుకున్నానంటే మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు తీస్తాను. అంతే అలాగైతే రెడీ అయిపోయాను. తర్వాత ఈ ప్యాకెట్ ఎవరికైనా తెలుసా? ఇది ఆహార అని మనకి మార్కెట్‌లో దొరుకుతదండి. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇదేంటంటే మనకి లోపల రైస్ ఉంటదనమాట. దానిలోని మనకి మసాలాలు అంటే బిర్యానీ పౌడర్ అంతా రైస్‌కి పట్టించేసి తర్వాత మనకు అలాగ ఇస్తారు. అది డైరెక్ట్‌గా మనం ఉడకపెట్టుకొని బిర్యానీలా చేసుకొని తినేయడమే. అంటే రెడీ టు కుక్ లాగమాట. రైస్ అయితే ఉంటది. ఇలాగ ఉంటది. ఇది మేము చిన్నప్పటి నుంచి వాడుతుండేవాళ్ళమండి. తెలిసిందే ఇదేం కొత్త ప్యాకెట్ కాదు. అమ్మ ఆహార అని ఒకటొచ్చేది. తర్వాత లక్ష్మీ ఆహార అని ఒకటొచ్చేవి. 2 వచ్చేవి. ఇంతకు ముందేంటంటే దీనిలో బాస్మతి రైస్ ఉండేదండి. ఇప్పుడేంటంటే మామూలు రైస్ ఇచ్చేసారు. తర్వాత ఇంకా దీనిలో ఇంకేమీ లేదు మాట. ఓన్లీ రైసు, మిల్ మేకరు ఇచ్చారు అంతే. ఇంతకుముందయితే దీనిలో కాజు అవి ఉండేవి. సరే చాలా రోజులయిపోయింది. ఒకసారి తెప్పించి చూద్దాం అని చెప్పి తెప్పిస్తే వేస్ట్ అనిపించింది. నాకైతే వేస్ట్ అనిపించింది. ముందులాగా అస్సలు లేదు క్వాలిటీ అయితే. చూడండి నార్మల్ రైస్ ఇచ్చాడు. ఎప్పుడు బాస్మతి బియ్యం అయితే ఇచ్చేవాడనమాట. ఇది నాకు 3½ గ్లాసెస్ వచ్చింది ఈ గ్లాస్‌తోని. ఇది రైస్ గ్లాస్ మాట. అంటే రైస్ కుక్కర్‌తో ఇస్తారు కదా గ్లాస్ అది. దాంతో 3½ వచ్చింది. అందుకు కోల్చి ఉంచుకున్నాను. అంటే వాటర్ ఏసుకోవాలి కదా! అందుకు. దీంతో మిల్ మేకర్ ఇచ్చారు. ఈ బియ్యం మనం కడగనవసరం లేదు. ఎందుకంటే దీనిలో అన్ని మసాలాలు అవి కలిపేసి ఉంచుతారు. అందుకు కడగనవసరం లేదు. నేను రైస్ కుక్కర్‌లో అయితే ఇక్కడ చేసుకుంటున్నానండి. రైస్ కుక్కర్‌లోని కొంచెం ఆయిల్ ఏసుకున్నాను. ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకున్నాను. అది వేడెక్కిన తర్వాత ఇలాగా ఆనియను, పచ్చిమిర్చి ఏసుకున్నాను. వారు చెప్పడం ఏంటంటే ఆనియను, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని మనకు కావాలంటే ఇందులో వెజ్ అంటే క్యారెట్, బీట్రూట్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. వెజ్ ఫ్రైడ్ రైస్‌లా చేసుకోవడానికి. లేదంటే నాన్ వెజ్ చేసుకోవాలన్నా చికెన్ అవి వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత ఆ బియ్యం దానిలో కలిపేసి అలాగైనా చేసుకోవచ్చు. మన ఇష్టం. మనం ఎలాగైనా చేసుకోవచ్చు. ఏది మిక్స్ చేసుకొనైనా చేసుకోవచ్చు. కానీ నాకు ఒకటే అనిపించింది బాస్మతి రైస్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండు అనిపించింది. ముందైతే బాస్మతి రైసే ఇచ్చేవాడండి. ఎందుకంటే ఫస్ట్ అంటే మొదట్లోనే మా చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి ఉండేవండి అవి బాస్మతి రైస్ ఇచ్చేవాడు. అది అలా తెచ్చి ప్యాకెట్ చేసేసుకుంటే నలుగురు మనుషులు హ్యాపీగా తినొచ్చుమాట ఓ ప్యాకెట్ తెచ్చుకొని. అది. ఇలాగా మిల్ మేకర్ కొంచెం కడిగేసి ఏసాను. నేను మరి వేడి నీళ్ళు వేయలేదు. అంత కొంచెం దానికెందుకు ఎలాగో ఉడికిపోతాయి కదా అని చెప్పి వేసి ఇలాగా కలిపేసుకుంటున్నాను అనమాట. బాగా కలిపేసుకొని తర్వాత అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ నేను పక్కన పొయ్యి మీద వేడి చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే తొందరగా పని అయిపోద్ది కదా! అందుకని పక్కన వేడి నీళ్ళు పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. అవి ఇక్కడ వేసేసుకున్నాను. ఎందుకంటే మన కుకింగ్ ప్రాసెస్ అవ్వకూడదు, పని లేట్ అవ్వకూడదు. ఇక్కడ ఇది వేగే లోపల అక్కడ నీళ్ళు వేడైపోయేదన్నమాట. అలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీనికి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంత సాల్ట్ వేసుకుంటూ రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాము. వేసుకున్న తర్వాత కొంచెం మరిగిన తర్వాత ఆ బియ్యం ఇందాక చూపించాను కదా ఆ బియ్యం వేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అన్నమాట. మనకి డీటెయిల్ కావాలంటే ఆ ప్యాకెట్ మీద అన్నీ రాసి ఉంటుందండి. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీషు అన్నిట్లో ఉంది. అందరికీ అంటే మనం ఎలా చేయాలి మెజర్మెంట్‌తో సహా అంతా ప్యాకెట్ మీద ఉంటుంది. ఎవరైనా కొత్తగా ట్రై చేయాలంటే చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదండి.
తర్వాత నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇక్కడ రైస్ ఏసుకున్నాను. ఆ ముందు క్లిప్‌కి, ఈ క్లిప్‌కి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిందన్నమాట. హాఫ్ అన్ అవర్ కాదు 15 మినిట్స్ టైం పట్టిందన్నమాట. అది మరిగిన తర్వాత ఈ రైస్ అంతా దానిలో వేసేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉంచితే మనకి ఒక 15 మినిట్స్‌లో అయిపోద్దిమాట. రెడీ అయిపోతది. రెడీ అయ్యాక కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోటి ఇలాగైతే అయింది. నాకైతే నచ్చలేదు. ఓకే. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.